ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నువ్వొక మంచి కొడుకువి ఎలాగూ కాలేకపోయావు, మంచి అన్నవి కాలేకపోయావు. కనీసం నీ కూతురికి ఒక మంచి తండ్రిగా అయినా అవ్వరా? ఆరాధ్యకి తండ్రిగా ఓ గొప్ప బంగారు భవిష్యత్తుని అందించరా? మా విషయం వదిలే, నీ కూతురి విషయంలో అయినా కాస్త బాధ్యతగా ఉండరా? ఇది నీకు తల్లిగా చెప్పటం లేదురా. నా కళ్ళ ముందే నా మనవరాలి జీవితం పాడైపోతుంటే నానమ్మగా తట్టుకోలేక చెప్తున్నాన్రా. ఆ తర్వాత నీ ఇష్టం. హలో ఏటీఎస్, నన్ను చూసి అంత సాకైపోనావేటే? ఈ ఖైదీ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నా కళ్ళ నిండా ఆనందం నిండిపోయింది అనుకో. ఈ ఖైదీ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుంది. నేను నీలాగే ఒకప్పుడు ఖైదీగా ఉన్నాను కదా. నేను సీనియర్ ఖైదీని, నువ్వు జూనియర్ ఖైదీవి. ఖైదీ డ్రెస్ నువ్వు వేసుకోవాలని సెటప్ చేసింది నేనే. ఎందుకో తెలుసా? అప్పుడు నీ పెళ్ళాం వల్ల నేను జైల్లో ఖైదీగా బతికాను. నాలాగా నిన్ను కూడా ఈ ఖైదీ డ్రెస్లో చూసి నీ పెళ్ళాం బాధపడాలన్నదే నా కోరిక. తీరింది, నా కోరిక తీరింది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నీకోసమే. ఎంతైనా నా కోడలు మొగుడివి కదా. పాపం జైల్లో ఎలా ఉన్నావో చూసి మాట్లాడిపోదామని వచ్చాను. చూడు 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 చూడు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో. హీరోలా ఉండేవాడివి, జీరోలా మిగిలిపోయావు. ఇవన్నీ నీకు అవసరమో చెప్పు. నా మాట వింటే నీకు ఒక ఆఫర్ ఇస్తాను. తప్పు నీ మీద వేసుకుని కోర్టులో జడ్జి గారు ముందు అంతా నేనే చేశాను అని ఒప్పేసుకో. మా లాయర్తో మాట్లాడి నీకు శిక్ష తగ్గించే ఏర్పాటు నేను చేస్తాను. అంతేకాదు, నీకు నా ఆఫర్ ఒప్పుకున్నందుకు గిఫ్ట్గా ₹1,00,00,000 ఇస్తాను. నువ్వు జైలు నుండి రాగానే ఆ డబ్బుతో నువ్వు, నీ పెళ్ళాం, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉండొచ్చు. లేదంటే అనవసరంగా ఇక్కడే మా వాళ్ళ చేతుల్లో ఖర్చయిపోతావు. అక్కడ బయట నీ వాళ్ళ కథ కూడా ముగిసిపోతుంది. నీ పెళ్ళ మావగా నీ మేలు కోరి చెబుతున్నాను, అర్థం చేసుకో. ఇవే కనుక అడ్డం లేకపోయి ఉంటే ఇక్కడే నిన్ను చంపి పాతేస్తుండేవాణ్ణి. వినవు, నాకు తెలుసు నువ్వు నా మాట వినవు. ముందే మంచిగా నా మాట వినుంటే అసలు నువ్వు ఇక్కడ దాకా వచ్చుండేవాడివే కాదు, బయట ఉండేవాడివే. వస్తాన్రా, బెయిల్ మీద బయటికి వస్తా. అప్పుడు నీ సంగతి తేలుస్తా. ఏటేటి
ఈ కేసుని నువ్వు నిర్దోషిగా ప్రూవ్ అయ్యి బయటికి వచ్చేద్దామని ఇంకా హో పెట్టుకున్నావేటి పిచ్చోడా. నిన్ను మళ్ళీ నేను కోర్టు దాకా వెళ్ళనిస్తే కదరా. నీకు చాలా తక్కువ టైం ఉంది, బాగా ఆలోచించుకో. కాదంటే ఇక ఎవరికి కనిపించకుండా పోతావు. రేయ్ రారా రే. ఛ! దేవా, మీరు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గరే అన్ని కోట్లు కొట్టేసి గిఫ్ట్గా 1 కోటి తిరిగిస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అరే పులిగా, ఆ కోటి కూడా అలాగిచ్చినట్టే ఇచ్చి తిరిగి మళ్ళీ కొట్టేస్తాను రా. నువ్వు మామూలు ఎదవవి కాదురా, ఎదవలకే ఎదవవి. సరే, నువ్వు బయటికెళ్ళి కారు దగ్గరుండు, నేను ఇక్కడ ఒకరిని కలవాలి, కలిసి మాట్లాడొస్తాను. పో. అలాగే దేవా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎంత కాదనుకున్నా యశ్నా చుట్టమే కదా కోడలా, అందుకే చూసి పలకరిద్దామని వచ్చాను. నువ్వు బంధువి కాదురా, రా బంధువి. నిజమే, కాకపోతే రాబంధువులు సచ్చిన తర్వాత మనుషుల్ని పీక్కు తింటాయి, కానీ నేను బ్రతికుండగానే పీక్కు తింటాను. అదన్నమాట తేడా. మనుషుల్ని పీక్కు తినే నిన్ను మట్టి కరిపించే రోజు వస్తుంది కోతి మావయ్య. ఎప్పుడో వచ్చే ఆ రోజు గురించి ఇప్పుడు ఎందుకులే గాని, ఈ రోజు నా ఆఫర్ ఏంటో నీకు చెప్పనా? యాక్చువల్గా అయితే నీ మొగుడికి ఒక ఆఫర్ ఇద్దామని వచ్చాను. ఆఫర్ తీసుకోరా బాబు అని ఎంత చెప్పినా నో అంటున్నాడు. నువ్వు తెలివైనదానివి కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తా, డబల్స్ వేసి డబల్ ఆఫర్ ఇస్తా. నీ మొగుడిని మొత్తం అంతా నేనే చేశానని కోర్టులో ఒప్పుకోమను. మీకు 2 కోట్లు ఇస్తా. కొన్నాళ్ళ తర్వాత నేనే నీ మొగుడిని బయటికి తీసుకొస్తా. అప్పుడు నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు, మొత్తం నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా బతకండి. ఈ ఆఫర్ నీకు ఓకేనా? కోతిమావా, నీకొక ఆఫర్ నేను ముందే రెడీ చేసి పెట్టాను, తీసుకుంటావా? ఏటది? అది ఆఫర్ బాగుందా మామా? నన్నే కొడతావా? కొట్టడం కాదు, ఎక్స్ట్రాలు మాట్లాడితే ఇక్కడే నిన్ను నిలువున చీరేస్తాను. మా ఆయన నీల కోతి కాదు, సింహం.
తొందరలోనే ఆ సింహం బయటకొస్తుంది. మిమ్మల్ని వెంటాడి వేటాడి మీ అంతు చూస్తుంది. నా భర్తని ఇప్పుడు ఎలా అయితే జైల్లో పెట్టించావో ఇదే పరిస్థితి నీకు వస్తుంది. చూస్తూ ఉండు. అప్పుడు నేను వస్తాను చుట్టపు చూపుగా నిన్ను చూసి పలకరించడానికి. ఓకేనా? నీ మొగుడు సింహమైతే నేను రింగు మాస్టర్ని. అందుకే సింహాన్ని బోన్లో పెట్టాను. శివంగివైన నిన్ను కూడా త్వరలోనే కంట్రోల్లో పెడతాను. నీ మొగుడి కోసం ఏదో క్యారేజ్ తెచ్చినట్టున్నావుగా, వెళ్ళివ్వు. పాపం జైల్లో ఫుడ్ తినలేక ఇబ్బంది పడుతున్నాడు. ఛీ! కోడ్లా బాగానే కొట్టావు, గుర్తుంచుకుంటానులే. దేవా, ఎప్పుడన్నా చూడు సింధుకు ఏదో వార్నింగ్ ఇద్దామని తెగరెచ్చిపోతారు. కానీ చివరికి సింధు చేత వార్నింగ్ తీసుకొని తిరిగి వచ్చేస్తారు. ఈసారి స్పెషల్ ఏంటంటే వార్నింగ్తో పాటు బోనస్గా చెంప దెబ్బ కూడా తిన్నారు. అరే పులిగా, దేవా, ఈ మధ్య నీకు కౌంటర్లు బాగా ఎక్కువైపోతున్నాయిరా. ఆ, కామ్గా ఉన్నావనుకో నా దగ్గర పనుడుగా కంటిన్యూ అవుతావు. లేదనుకో శవంగా సమాధుల్లో సెటిల్ అయిపోతావు. పదా రా. నేను బేలు మీద బయటికి వెళ్ళగానే ముందా మారుతీరావు అంతు చూడాలి. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? మాట్లాడడం అయిపోయింది కదా, వెళ్ళు. యష్, సింధు, సింధు, రిమాండ్ ఖైదీని కలవడానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ తీసుకొని వచ్చాం. ఇదిగో లెటర్. సరే, మాట్లాడండి. ఎలా ఉన్నావు సింధు? నువ్వు లేకుండా ఎలా ఉంటాను యష్? ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదు. అందరూ నీ గురించి బాధపడుతున్నారు. ఈ శిక్ష నాకు కరెక్టే సింధు. ఏంటి యష్ అలా మాట్లాడుతున్నావు? అవును సింధు, ఒకప్పుడు తాగిన మైకంలో ప్రసాద్ అంకుల్ని నేను కొట్టాను. అందువల్లే అంకుల్ చనిపోయారు. ఆ రోజు నన్ను కాపాడటం కోసం ఆ హత్యా నేరం నీ మీద వేసుకొని జైలుకెళ్ళావు. నేను చేసిన పాపానికి నువ్వు జైలు శిక్ష అనుభవించావు. జైలు జీవితం ఎంత నరకం అనేది నాకు తెలియడం కోసమే ఆ దేవుడిలా చేశాడు. ఒకప్పుడు నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు అనుభవించిన కష్టాలు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. పరిస్థితుల వల్ల ఒకప్పుడు ఇద్దరం వేరువేరుగా ఉన్నాం, కానీ ఇప్పుడు కలిసిపోయాం. మనం కలిసిపోయిన ఆనందాన్ని నేను అందుకునే లోపే ఇలా జరగడం
నేను నీకు దూరం కావడం తట్టుకోలేకపోతున్నాను సింధు. బాధపడకు యష్, త్వరలోనే నువ్వు బయటకు వస్తావు. మళ్ళీ మనం కలిసి ఉంటాం. సింధు, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే ఆ మారుతిరావు వచ్చి నన్ను బెదిరించి వెళ్ళాడు. జైలు బయట నన్ను కలిశాడు యష్. వాళ్ళకి మనం సరైన గుణపాఠం చెప్పి తీరాలి. సిద్ధార్థ్, ఏదో ఒకటి చేసి నాకు త్వరగా బెయిల్ వచ్చే ఏర్పాటు చేయి ప్లీజ్. నేను అదే పని మీద ఉన్నాను యష్. ఎవిడెన్స్ కోసం ట్రై చేస్తున్నాం. మీరు ఆ ప్రాజెక్టులో ఫ్రాడ్ చేయలేదు, జనాల డబ్బు కొట్టేసింది మీరు కాదు వాళ్ళు అని నిరూపించే ఒక్క ఎవిడెన్స్ దొరికినా మీకు బెయిల్ వచ్చేస్తుంది. ఎవిడెన్స్ ఉంది సిద్ధార్థ్. ఏంటి యష్ అది? ఆ పొలిటీషియన్ పిఏ ఉన్నారు కదా, ఒకప్పుడు ఆయన మనవరాల్ని కాపాడి నేను ఆయనకి హెల్ప్ చేశాను. ఒకసారి మీరు వెళ్ళి ఆ పిఏని కలవండి. ఆ మధు పొలిటీషియన్ కలిసి ప్రాజెక్టులో చేసిన ఫ్రాడ్ అంతా ఆయనకి తెలుసు. ఆ పిఏ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుంది కదా. చాలు యష్, వాళ్ళకి అగెనెస్ట్గా ఒక్క సాక్ష్యం ఉన్నా చాలు. నాకు ఈ ఐడియా తట్టలేదు యష్. పిఏ వల్ల మనకి తప్పకుండా యూస్ ఉంటుంది. సార్, టైం అయిపోయింది, మీరు వెళ్ళాలి. సింధు, వెళ్ళండి సింధు. మన లాస్ట్ హోప్ ఆ పిఏనే. జాగ్రత్త యష్. ఇదిగో నీకోసం క్యారేజ్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టండి. బాయ్ సింధు. ఇక వెళ్తాం యష్, పద సింధు. పదండి. ఏంటి సింధు ఆగావు? పాపం ఎవరో పర్స్ పోగొట్టుకున్నారు సిద్ధార్థ్. ఇందులో చాలా డబ్బు ఉంది. ఇప్పుడు ఈ పర్స్ ఎవరిదో ఎలా తెలుస్తుంది? ఇందాక వచ్చేటప్పుడు ఇతను ఎక్కడో చూసానే. బాబాయ్ గారు, ఒక్కసారి ఇలా రండి. ఏంటమ్మా? మీ పర్స్ ఏమైనా పోయిందా? అవును, పోయిందమ్మా. దానికోసం వెతుకుతున్నాను. మీ పర్స్ ఇదేనా? అవునమ్మా. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇవాళే జీతం వచ్చింది. నా కూతురు కాలేజ్ ఫీజు కట్టాలి. పర్సు పోయింది, ఇప్పుడు ఎలారా దేవుడా అని బాధపడుతుంటే దేవతలా నా పర్సు తీసుకొచ్చి ఇచ్చారు. నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఈ చిన్నదానికి రుణం దాకా ఎందుకులేండి బాబాయ్ గారు. నీకు తెలియదమ్మా, 100కి 1000కి మర్డర్లు జరుగుతున్న రోజులివి. అలాంటిది ఇంత డబ్బున్న పర్సు వేరే వాళ్ళకి దొరికుంటే వాళ్ళు తిరిగిస్తారా చెప్పు? నువ్వు మంచి మనసున్నదానివి కాబట్టి నిజాయితీగా ఇచ్చావు. అవును, నిన్నెక్కడో చూశానమ్మా. ఎక్కడ చూశాను? టీవీలో చూశాను. నీ పేరు సింధు కదమ్మా? అవును బాబాయ్ గారు. అవును, సబ్ జైలుకి వచ్చావేంటి? ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యని తప్పుకి నా భర్త రిమాండ్ ఖైదీగా ఈ జైల్లో ఉన్నారు.
ఆయన్ని చూడటానికే వచ్చాను. అలాగా బాధపడకమ్మా. నీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. వస్తాను బాబాయ్ గారు. మంచిదమ్మా. బాబాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటమ్మా? మీ ఫోన్ నెంబర్ చెప్తారా? నీకు నా నెంబర్ ఎందుకమ్మా? మా ఆయన ఈ జైల్లోనే ఉన్నారు కదా, ఏదైనా అవసరం పడుతుందని. సరేనమ్మా, నా నెంబర్ థ్యాంక్స్ బాబాయ్ గారు. మంచిదమ్మా. నాకు అన్నీ తెలుసు మేడం. ముందు నుంచి మీకు అదే చెప్తున్నాను. వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు ఏమైనా చేస్తారు అని. మీరు యష్ గారు మొండి ధైర్యంతో వాళ్ళకి ఎదురెళ్లారు, అందుకే ఇలా జరిగింది. లేదు సార్, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఇంకా రెచ్చిపోతారు. ఈ విషయంలో మిమ్మల్ని కలవడానికి కారణం మీ హెల్ప్ కోసమే సార్. యష్ని కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావాలంటే మీరు కోర్టుకొచ్చి దయచేసి సాక్ష్యం చెప్పండి. అప్పుడే వాళ్ళకి శిక్ష పడేలా చేయొచ్చు. అవును సార్, వాళ్ళ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. మీరు సాక్ష్యం చెప్తే మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీకు ముందే చెప్పాను మేడం, ఇలాంటి పనులు నేను చేయలేను అని. డబ్బు, హోదా, తెలివితేటలున్న మీరే వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర పనిచేస్తూ నెల జీతానికి బ్రతికే మనిషిని. నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే సడన్గా నాకు ఏదైనా అవ్వచ్చు. ఇదేమైనా పద్ధతిగా ఉందా? కనీసం పిల్లల కోసమైనా సౌండ్ అయినా తగ్గించు. అంతగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళనే బయటకు వెళ్ళి చదువుకోమనండి. నానమ్మ అనే విలువ కూడా ఇవ్వడం లేదు నువ్వు. మీరు నాకు విలువ ఇచ్చుంటే నా నుంచి మీకు విలువ దొరికేది. ఏమీ ఇవ్వకుండా అన్నీ ఆశించడం కరెక్ట్ కాదు.